వాళ్ళు ఇవాళ మనము భారత్ ఫ్యూచర్ సిటీలో ఆనాడు కాలుష్యం వెదజల్లే ఫార్మా పరిశ్రమలను తెస్తా అంటే మీ ప్రాంత ప్రజలకు జీవన ప్రమాణాలు పడిపోయి ఈ కాలుష్యం వల్ల మీకు ఇబ్బంది జరుగుద్దని ఈ కాలుష్యాన్ని తరలించి ఈరోజు ఒక గొప్ప నగరాన్ని తీర్చిదిద్దాలనుకున్నాం. ఈరోజు హైటెక్ సిటీ ప్రాంతంలో 237 కోట్ల రూపాయలకి ఎకరం అమ్ముడు పోతుందంటే ఆ ఏరియాల ఐటీ కంపెనీలు అదేవిధంగా ఫార్మా కంపెనీలు జీసీసీ సెంటర్లు వచ్చినందుకు ఈరోజు ఆ భూముల విలువ పెరిగింది. ఇవాళ అందుకే ఒక మహానగరాన్ని నిర్మించి ఫార్చ్యూన్ 500 కంపెనీలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన కంపెనీలు మీ అంతర్జాతీయ నగరానికి తీసుకురావాలని, ఈ ప్రాంతంలో కాలుష్యం లేని పరిశ్రమలను తీసుకురావాలని, ఈ ప్రాంతంలో ప్రజల అవసరాలను తీర్చే అభివృద్ధిని చెయ్యాలని మనం కంకణం కట్టుకొని బయలుదేరితే నిన్న మొన్న బీఆర్ఎస్ వాళ్ళు కారు గుర్తోళ్ళు వచ్చారు. కోయడా ఫ్రూట్ మార్కెట్ కట్టడానికి వీలు లేదంటారు, భారత్ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటారు, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించడానికి వీలు లేదంటారు, రీజనల్ రింగ్ రైలు అవసరం లేదంటారు, వరంగల్లో ఎయిర్పోర్టు అవసరం లేదంటారు, ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు అక్కర్లేదంటారు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రంగారెడ్డి జిల్లా వరకు నీళ్లు తరలిస్తామంటే ఆ ప్రాజెక్టు కూడా తట్ట మట్టి తీయడానికి వీల్లేదంటారు. మహారాష్ట్రతో మాట్లాడి తుమ్మిడిఎట్టి దగ్గర గోదావరి జలాలను శ్రీపాద ఎల్లంపల్లికి తీసుకొస్తామంటే అది కూడా నిర్మించడానికి వీల్లేదంటారు. ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, ఆ 10 ఏళ్ళు మనం కొట్లాను ఫ్రూట్ మార్కెట్ కట్టమని, పరిశ్రమలో కాలుష్యాన్ని వెదజల్లే వాటిని తరలించమని, రీజనల్ రింగ్ రోడ్డు కావాలని, వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలని, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కావాలని అభివృద్ధి చేయమని ఆనాడు మనం రోడ్డు ఎక్కితే ఈనాడు ఈ అష్ట దరిద్రులు మనం ఏ అభివృద్ధి చేస్తామన్నా అడ్డుకుంటామని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తా రోకోలు చేస్తున్నారు. మీరు ఆలోచన చేయండి. ఇట్లనే అభివృద్ధి నిరోధకులుగా మారితే ఈనాడు ప్రతిపక్ష హోదా ఉన్నది, రేపు రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కాదు కదా, కారు ఎక్కడానికి కాదు, కారును దొబ్బడానికి కూడా మనిషి దొరకడు. అనుం చెడి మీరు అక్కడెక్కడనో కార్ఖానాలో పోయి కారును టైర్లు లేని కార్లు మనం చూస్తాం. మనం అఫ్జల్గంజ్ ఏరియాలో పోతే అంబాసిడర్ కార్లు ఉంటాయి, దాంట్లో టైర్లు ఉండవు, రాళ్ళు పెట్టి కారు నిలబెట్టి ఉంటుంది. మీ అంబాసిడర్ కారు కూడా ఫామ్ హౌస్లాగా పరిస్థితి వస్తుంది. అందుకే మిత్రులారా, ఇవాళ మీ అందరి సహకారంతో మీరందరు కలిసి వచ్చినందుకు ధైర్యంగా ఈరోజు ఈ ఫ్రూట్ మార్కెట్ను ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. ఇంతకుముందే తుమ్మల నాగేశ్వరరావు గారికి సూచన చేసిన, ఇవాళ అక్కడ నీడ లేకుండా వాన వచ్చినా గాలి వచ్చినా ఎండకెండి వానకు తడిసి అక్కడ అమ్ముకుంటున్న కూరగాయలు కానీ రైతులు కానీ అక్కడ ఉండే మధ్యవర్తులు కానీ ఈరోజు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 6 నెలలు ఇక్కడ రాత్రి పగళ్ళు పని చేపించి డిసెంబర్ నుంచే ఈ ప్రాంతంలో కూరగాయలు పండ్లు అమ్ముకునే విధంగా ఇక్కడ పనులను ప్రారంభించాలి. 100% అభివృద్ధి 2 ఏళ్లలో పూర్తి చేయాలని నేను తుమ్మల నాగేశ్వరరావు గారికి సూచన చేసిన. తుమ్మల గారికి వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా, మీకు నిధులకు ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా 2400 కోట్ల రూపాయలు మీకు గ్రీన్ ఛానల్లో మీకు విడుదల చేయించే పూచి నాది. మరి పనులు నిర్మాణం చేయించుకునే బాధ్యత మీది, మల్రెడ్డి రంగారెడ్డి గారిది, శ్రీధర్ బాబుది. కేసీఆర్ కుర్చేసుకొని కూర్చొని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కడతా అన్నాడు, కానీ ఎన్నికైన తర్వాత మందేసుకొని ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఆయన లాక కాకుండా తుమ్మల నాగేశ్వరరావు గారికి, శ్రీధర్ బాబు గారికి మీరీడ కుర్చేసుకొని కూర్చొని ఈ ఫ్రూట్ మార్కెట్ను డిసెంబర్లో పనులు ప్రారంభించే విధంగా మీరు అభివృద్ధి కోసం రోజుకి 24 గంటలు పనులు చేయించండి. మీకు అవసరమైన నిధులను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. అదేవిధంగా ఈనాడు రిజిస్ట్రేషన్ ఆఫీసులు కోట్ల రూపాయల భూముల లావాదేవీలు జరుగుతున్నాయి. ఒక్కొక్క డాక్యుమెంట్కు 1 కోటి 2 కోట్లు ఈరోజు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కడుతున్నారు. కానీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పోతే కూర్చోనికే కూర్చుంటుందా ఒకసారి ఆలోచన చేయండి. గంటల కొద్దీ నిలబడితే కూర్చోవడానికి కుర్చీ ఉండదు. వయసు మీద పడ్డ వాళ్ళు బాత్రూమ్కి వెళ్దామంటే అక్కడ బాత్రూమ్ ఉండదు. ఆకలి ఛాయ్నో బిస్కెట్టో తినాలంటే అక్కడ క్యాంటీన్ ఉండదు. ఎక్కడనో శ్మశానానికి పోయినట్టు లేకపోతే ఎడారిలో మనకు ఏ దిక్కులేని దగ్గరకు పోయినట్టు ఉంటుంది సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు. నేను అడిగిన